ర్యాంపేజ్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన కార్ బిజినెస్ ఆ నోట ఈ నోట పాకి చివరిగా హిడెన్ లీఫ్ దేశానికి రాజైన నరుటో చెవులు పడింది. ఆ తర్వాత నరుటోకి ఆ కార్ కొనుక్కోవాలని చెప్పి ఆసక్తి కలగడంతో ఏం చేశాడంటే, ఇదే కదా ర్యాంపేజ్ వాళ్ళ కారు. ఈ కారు చూడడానికి బాగుందే, నాకు బాగా నచ్చింది. ఇలా ఆటోమేటిక్ గా వెళ్తుందంటే నా దేశంలో నాకు చాలా ఉపయోగపడుతుంది. నేను ఖచ్చితంగా దీన్ని ఆర్డర్ చేస్తాను. ఇప్పుడే వాళ్ళకి కాల్ చేస్తానండి. కాల్ చేస్తున్నా. హలో, ఆర్ఎస్ మోటార్స్. అవును సార్, ఏం కావాలి? నేను హిడెన్ లీఫ్ దేశం నుంచి నరుటోని మాట్లాడుతున్నాను. ఏంటి, నరుటోనా? అవును, మీరు కొత్తగా తయారు చేసిన కారు నాకు బాగా నచ్చింది. దానికి డ్రైవర్ అవసరం లేకుండా ఆటోమేటిక్ గా వెళ్తుందంట. అవును సార్, అవును, అది చాలా ఆటోమేటిక్ గా వెళ్తుంది. అది మా దగ్గర తప్ప మీకు ఎక్కడ దొరకదు. చాలా అద్భుతమైన కార్ సార్. అవునా, నాకు ఆ కార్ కావాలి. ఆ కార్ వేసుకొని నేను నా ఊర్లో తిరగాలి. దాన్ని నాకు పంపించండి. ఇంతకీ దాని రేట్ ఎంత అవుతుంది? సార్ అది వచ్చేసి మీకు 50 లక్షలు అవుతుంది సార్. సరే, నాకు మీరు దాన్ని డెలివరీ చేస్తారా? సార్ హోమ్ డెలివరీ అంటే ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు కావాలంటే డెలివరీ కూడా డబ్బులు చార్జ్ చేయండి. అలాగే సార్, అలాగే. ఓకే సార్, నేను మీకు డెలివరీ చేస్తాము. కాకపోతే దానికి ఇంకొక 2 లక్షలు ఖర్చు అవుతుందండి. ఎందుకంటే ఫ్లైట్ లో పంపించాలి కదా మీ ఊరికి. అలాగే, రేట్ ఎంతైనా పర్లేదు, కానీ నాకు కార్ రావాలి. ఓకే సార్, అలాగే. మీకు ఖచ్చితంగా కార్ వస్తుంది. ఇప్పుడే మీరు మా అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి. మేము మీకు పంపిస్తాము. అలాగే మీ అడ్రస్ కూడా మాకు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా వాట్సాప్ చేస్తాను. నాకు పంపించండి. అమ్మయ్య, నేనైతే ఆ కార్ ని బుక్ చేశాను. ఇక ఆ కార్ నా సొంతం అవుతుంది. అది వేసుకొని ఈ ఊర్లో మొత్తం నేనే తిరుగుతాను. భలే ఉంటుంది. ఆ కార్ నాకు నచ్చితే ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఆర్డర్ ఇస్తాను. ఒరే షించాన్, ఎక్కడున్నావురా? ఇలా చూడు, ఈ రోజు మనకు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందిరా షించాన్. ఒరే షించాన్, ఏంటి మావా, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? అదేంటంటే, ఒరే నాకు చాలా లాంగ్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. అదే మనం స్పెషల్ గా కార్ చేపించాం కదా, ఆ కార్ కి ఆర్డర్ వచ్చింది. ఏంటి అలాగా? ఎవరు మామా అది? అదేంటంటే హిడెన్ లీఫ్ దేశం నుంచి. ఏంటి హిడెన్ లీఫా? అంటే అది నరుటో ఉండే దేశం కదా? అవును రా షించాన్, కరెక్ట్ గా చెప్పావు. నరుటో ఉండే దేశమే. ఇంకెవర్రా, నరుటోనే ఇచ్చాడు. నరుటోకి ఆ కార్ కావాలంట. మనం వేసిన అడ్వర్టైజ్మెంట్స్ అన్ని అతని దాకా రీచ్ అయ్యాయంట. అందుకే ఆ కార్ కావాలని మనకి కాల్ చేశాడు. ఆర్డర్ కూడా చేశాడు. ఇదిగో ఇప్పుడే డబ్బులు కూడా పంపించాడు. నేను వెళ్ళి డెలివరీ చేసి వస్తాను రా. ఏంటి మామ నువ్వు అలా అంటున్నావు? డెలివరీ చేస్తా అని మమ్మల్ని తీసుకెళ్లొచ్చు కదా, మేము అక్కడికి వస్తాము. ఆ దేశాన్ని మేము చూస్తాము. చాలా అద్భుతంగా ఉంటుందంట. కరెక్టేరా, కానీ నేను వెళ్తుంది డెలివరీ కదా, ఆ దేశం చూడడానికి కాదు. మరి ఎలా మామయ్య? ప్లీజ్ మామయ్య. ఒరే నేనేం చేయలేనురా. మనము అతని పర్మిషన్ లేకుండా ఆ దేశంలోకి వెళ్ళలేం కదా. ఇప్పుడు ఎలాగో డెలివరీ చేయాలంటే వెళ్ళాలి కదా. డెలివరీ బయట నుంచే చేస్తాను. నేనేం ఆ దేశంలోకి వెళ్ళను. నేనేమి చేయలేను రా షించాన్. మామా ఏంటి మామా అలా అంటున్నావు? ప్లీజ్ మామా, ఒక్కసారి తీసుకెళ్ళు మామా. ఒరే డోరేమాన్, నువ్వైనా చెప్పరా వాడికి అది అవ్వదని. ఒరే షించాన్, నువ్వు ఊరుకోరా. తీసుకెళ్లే ఆప్షన్ ఉంటే తీసుకెళ్ళడా ఏంటి మామయ్య? కరెక్ట్ గా చెప్పారా డోరేమాన్, మనం తీసుకెళ్ళలేను. అందుకనే నేను ఒక్కనే వెళ్ళి దాన్ని డెలివరీ చేసి వస్తాను. అబ్బా సరే, మీరిద్దరు ఇక్కడే ఉండండి. ఇదిగో నువ్వు షాప్ జాగ్రత్తగా చూసుకో. అలాగే వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు. పిల్లలు జాగ్రత్త. అలాగే సార్, మీరు వెళ్ళిరండి. సరే పిల్లలు, నేను వెళ్తున్నా, వెళ్ళొస్తాను. గాయస్ పదండి, మనకు అసలే టైం లేదు. సాయంత్రం లోపల వచ్చేయాలి. ఇప్పుడు ఈ కార్ ని తీసుకొని మనం వెళ్ళాలి. ఒరే డోరేమాన్, ఆ దేశం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందిరా. మరి ఏం చేస్తాం రా మాము, మనం ఏమీ చేయలేం కదా. మామయ్య ఏమో తీసుకెళ్ళాడు. ఎందుకంటే అక్కడికి తీసుకెళ్ళినా మనకి ఎంట్రీ ఉండదు కదా. కరెక్టే రా, కాకపోతే నాకు వెళ్ళాలని ఉంది. మనం ఏం చేయలేం రా, మనం వెయిట్ చేద్దాం. ప్లీజ్ గాయ్స్, మీరు తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఆ దేశంలోకి ఎంట్రీ రావాలి అని కామెంట్ చేయండి. మనం ఖచ్చితంగా ఆ దేశంలోకి వెళ్దాం. అవును గాయ్స్, అలా చేయండి. అప్పుడైనా వస్తుందో లేదో. గాయ్స్ పదండి, ఇక మనం ఈ కార్ ని తీసుకొని వెళ్దాం. మనం ఇప్పుడు దీన్ని డెలివరీ చేయాలి అంటే హెలికాప్టర్ మీదే దీన్ని తీసుకొని వెళ్ళాలి. అందుకే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ నరుటో మాత్రం ఖచ్చితంగా మనకి పేమెంట్ అయితే చేసేసాడు. ఎక్స్ట్రా 2 lakhs అయితే చేశాడు. సో మనం ఈజీగా దీన్ని అయితే డెలివరీ చేయొచ్చు. ఈ కార్ ని మనం డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళలేము. అందుకనే హెలికాప్టర్ మీద ఎక్కించుకొని దీన్ని అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. పదండి, తొందరగా మనం అయితే హెలికాప్టర్ ఉన్న దగ్గరికి వెళ్దాం. పాపం షించాన్ అండ్ డోరేమాన్ వాళ్ళు కూడా దేశానికి రావాలని అనుకుంటున్నారు. కానీ అక్కడికి ఎంట్రీ దొరకడం అంత సులువేమీ కాదు. ఎవరు పడితే వాళ్ళు లోపలికైతే రాలేరు. దానిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్మిషన్ అయితే ఉండాలి. ఆ పర్మిషన్ కోసం నరుటోనే అడగాలి. కానీ ఇప్పుడు నేను ఇది డెలివరీ చేయకుండా డైరెక్ట్ గా అడిగితే చాలా చండాలంగా ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు ఏమీ పర్మిషన్ అడగటం లేదు. ఇది డెలివరీ చేశాక నరుటోకి ఈ వెహికల్ నచ్చితే అప్పుడు అడుగుతాను నేను పర్మిషన్. పాపం వాళ్ళకు కూడా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. అతను కానీ పర్మిషన్ ఇచ్చాడనుకోండి, మనం ఖచ్చితంగా ఆ సిటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ముందైతే నేను ఈ వెహికల్ అక్కడ డెలివరీ చేయాలి. తర్వాత ఈ వెహికల్ అతనికి నచ్చాలి. అప్పుడే మనకి పర్మిషన్ అయితే ఇస్తాడు. ఇంకొద్దిసేపట్లో మనం అయితే స్కై లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఎందుకంటే స్కై లిఫ్ట్ కి దీన్ని అటాచ్ చేసుకుని డైరెక్ట్ గా వెళ్ళి డెలివరీ చేసేయచ్చు. నరుటో వస్తాడు అక్కడికి, నాకు తెలుసు. గైస్ ఇదిగోండి, మనమైతే స్కై లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే స్కై లిఫ్ట్ అయితే ఉంది. పదండి, తొందరగా మనం అయితే లోపలికి వెళ్ళి స్కై లిఫ్ట్ కి అయితే దీన్ని అటాచ్ చేసుకుందాం. ఒక్క నిమిషం, నేనైతే కరెక్ట్ పొజిషన్ కి అయితే వచ్చేసాను. ఎస్, అది కరెక్ట్ సెంటర్ లో ఉన్నానా? ఎస్ గైస్, ఉంచాను. ఇక మనం అయితే దీన్ని స్కై లిఫ్ట్ కి అయితే అటాచ్ చేసుకుందాము. ఒక్క నిమిషం ఆగండి, దీన్ని అయితే అటాచ్ చేయాలి. అమ్మయ్య, ఫైనల్లీ నేనైతే స్కై లిఫ్ట్ కి అటాచ్ చేసేసాను. ఇక పదండి
పదండి మనం తొందరగా ఇది తీసుకొని హిడెన్ లీఫ్ విలేజ్ కి అయితే వెళ్ళిపోదాం. విలేజ్ అంటే విలేజ్ కాదండోయ్, విలేజ్ అంటే అదొక పెద్ద ప్రపంచం. మీరు దాని గురించి తెలియదు కదా, నేను చూపిస్తాను అండి. డైరెక్ట్ గా మనం అయితే ఇప్పుడు నరుటో ఉన్న విలేజ్ కి అయితే వెళ్ళిపోదాం. చూసారా ఈ కార్ ఎలా ఉందో? ఈ కార్ గురించి మామూలుగా క్రేజ్ లేదు, ఎందుకంటే మనం అంత మంచిగా దీన్ని అయితే తయారు చేయించామన్నమాట. మీకు తెలిసిందే కదా, ఇది ఆటోమేటిక్ గా ఊరంతా తిరుగుతుంది, డ్రైవరే అక్కర్లేదు. ఈ కారు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కూర్చుంటే అచ్చం మన ఇంట్లో కూర్చున్నట్టే ఉంటుంది. జర్నీ చేసినంత సేపు మనకి ఏమీ ఇబ్బంది కూడా ఉండదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. దానికి తోడు డ్రైవర్ ఎవరు లేరు కాబట్టి ఈజీగా దీంట్లో నుంచి అయితే మనకి ఫుల్ ప్రైవసీ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ గా దానంతట అదే తోలుకుంటూ వెళ్తుంది కదా, అందుకే ఈ కారుకి కొంచెం రేట్ ఎక్కువ. అదిగోండి గైస్, అక్కడ కనిపిస్తున్న ఊరే హిడెన్ లీఫ్ విలేజ్. ఈ ఊర్లోకి వెళ్ళాలంటే మామూలుగా ఉండదు. నేనైతే ఈ ఊరు బయట ఆపాలి, లోపలికైతే వెళ్ళడానికి అస్సలు మనకైతే పర్మిషన్ లేదు. సో బయట ఆపి నేను నరుటోకి అయితే ఫోన్ చేస్తాను. ఈ విలేజ్ చూసారా గైస్, ఎంత పెద్దగా ఉందో? దీన్ని హిడెన్ లీఫ్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందా? చుట్టూ చూడండి ఈ చెట్లు ఎలా వస్తున్నాయో. దేవుడా, ఇంకా మనం అయితే దీన్ని ల్యాండ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి గైస్, నేనైతే దీన్ని ల్యాండ్ చేస్తాను. ఇక్కడ స్లోగా నేనైతే ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. మనం అయితే స్పీడ్ మొత్తం అయితే తగ్గించేసాము. ఒక్క నిమిషం ఆగండి, నేనైతే దీన్ని ల్యాండ్ చేస్తున్నాను. సేఫ్ గా మనం అయితే ల్యాండ్ చేయాలి, మన కార్ కి ఏమీ కాకూడదు. ఓకే, సేఫ్ గా మనం అయితే కింది దాకా వచ్చేసాం. ఇంకొద్దిగా ల్యాండ్ చేసేస్తే అయిపోతుంది. यूवी रेस अगर हमारे लिए ఓకే వచ్చేసాం గాయస్, దీన్ని అయితే నేను ల్యాండ్ చేసేసాను. చూడండి సేఫ్ గా ల్యాండ్ అయితే అయిపోయింది. ఇక ఈ కార్ ని మనం అయితే కిందికి దింపుకుందాం. నేనైతే నరుటోకి కాల్ చేసి చెప్తాను. ఒక్క నిమిషం. నరుటో, హలో నరుటో, నేను ర్యాంపేజ్ ని ఆర్ఎస్ మోటార్స్ నుంచి. చెప్పండి నరుటో, ఇదిగో నువ్వు అడిగిన కార్ ని నేను మీ ఊరి గేట్ దగ్గరికి తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడికి వస్తే దీన్ని తీసుకోవచ్చు. ఓ అలాగా, మీరు వచ్చేసారా? సరే వస్తున్నా ఉండండి. అలాగే గైస్, నరుటో అయితే వస్తున్నా అని చెప్పాడు. సో మనం ఇప్పుడు అతను వచ్చేలోపు ఈ కార్ అయితే కిందికి దింపుకుందాం. ఉండండి ఒక్క నిమిషం, నేనైతే కిందికి అయితే దింపుతున్నాను. ఏది ఇక్కడ బటన్ ఉండాలి, ఇక్కడ ఉంది. సో నేను కిందికి అయితే దింపుతున్నాను అండి. సో గైస్ ఫైనల్లీ నేను దీని కిందికి అయితే దింపేశాను. పదండి ఇక మనం ఇది గేట్ దగ్గరికి అయితే తీసుకెళ్దాం. ఇది గేట్ దగ్గరికి దానంతట అదే వెళ్తుంది. చూడండి, చూసారా? దానంతట అదే వచ్చేసింది. వావ్, భలే ఉంది కదా. నాకు అందుకే ఈ కార్ అంటే చాలా ఇష్టం. ఇక నరుటో వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఉండండి ఈ గేట్ లోపల నుంచి మనల్ని అయితే వెళ్ళనివ్వరన్నమాట. నా కారు అయితే వచ్చేసింది. నేను తొందరగా వెళ్ళి దాని డెలివరీ అయితే తీసుకుంటాను. ఆ కారు వేసుకొని ఈ రోడ్లన్నీ తిరిగితే భలే ఉంటుంది. నేను అస్సలు అనుకోలేదు ఇంత తొందరగా నాకు కారు వస్తుందని. ఒక్క నిమిషం ఉండండి, నేనైతే గేట్ ఓపెన్ చేసి బయటికి వెళ్తాను. అది అరే హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరేనా ర్యాంపేజ్? అవును నేనే ర్యాంపేజ్ ని. నేను ఆర్డర్ చేసిన కారు ఇదే కదా? అవును సార్, మీరు ఆర్డర్ చేసిన కార్ ఇదే. తీసుకోండి, మీరు ఒకసారి డ్రైవ్ చేయండి. మీకు నచ్చిందో లేదో చెప్పండి. అలాగే డ్రైవ్ చేస్తాను. రండి, మీరు నాతో పాటు రండి. అలాగే సార్. ఎక్కండి. ఒక్క నిమిషం సార్, ఎక్కేశాను. చెప్పండి ఇక ఇది ఎలా వెళ్తుంది? ఇదిగో మీ ముందు కనిపిస్తున్న ఈ బటన్ నొక్కండి, ఆటోమేటిక్ గా అదే వెళ్తుంది. అండ్ అలాగే మీ ఊరి మ్యాప్ ని ఇక్కడ అప్డేట్ చేయాలి సార్. ఓకే, ఒక్క నిమిషం నేను అప్డేట్ చేస్తాను. ఎస్ అయిపోయింది, మా ఊరు మ్యాప్ అయితే వచ్చింది. కానీ సార్ మీ గేట్ ఎంట్రీ ఉండదు కదా? నా వెహికల్స్ అన్నిటికీ స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. నా వెహికల్ కి గేట్ పాస్ ఉంది, పర్లేదు. అయితే దీనికి తగిలించండి ఆ గేట్ పాస్ ని. అలాగే నేను తగిలిస్తాను. తర్వాత ముందైతే దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయాలి కదా, చేయొచ్చా? చేయండి సార్. అరే ఇదేంటి వెనక్కి వెళ్తుంది? సార్ ముందరికి వెళ్ళడానికి ప్లేస్ లేదు కాబట్టి వెనక్కి వెళ్ళింది. ఓకే, నేనైతే ఇటు సైడ్. ఓ ఆటోమేటిక్ గా ఇదే వెళ్ళిపోతుంది. భలే ఉంది ఈ వెహికల్. అవును సార్, ఈ వెహికల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కార్ కి చాలా డిమాండ్ ఉంది మా ఊర్లో. మీరు ఆర్డర్ చేసి మంచి పని చేశారు, ఎందుకంటే ఇదే లాస్ట్ పీస్. ఇది పోతే మళ్ళీ ఇలాంటి కార్లు తయారవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓ అలాగా, ఒక నిమిషం ఉండండి, నేనైతే లోపలికి తీసుకొని వెళ్తాను ఈ కార్ ని. ఎలా సార్? నా దగ్గర గేట్ పాస్ ఉంది. అరే ఇదేంటి, లోపలికి వచ్చేసామా? అవును, లోపలికి వచ్చేసాం. వావ్ సార్, ఈ సిటీని చూడాలన్నది మాకు ఒక కళ. ఎవరికి పడితే వారికి ఇందులోకి ఎంట్రీ ఉండదు, అది నిజమే. సార్ ఈ కార్ మీకు నచ్చిందా? చూస్తున్నా కదా, ఈ కార్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది నాకు బాగా నచ్చింది. దానంతరం అదే వెళ్తుంది. నిజంగా ఈ ఊరంతా తిరుగుతుంటే నాకు భలే అనిపిస్తుంది ఈ కార్ లో. మీకు ఈ కార్ నచ్చితే అది మాకు చాలా సంతోషం సార్. అవును, ఇది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది దీనికి ఇంత రేట్ ఎందుకో. అయితే ఇది మీకు ఖచ్చితంగా నచ్చింది కదా? నచ్చింది బాబు, నచ్చింది. నాకు చాలా అద్భుతంగా నచ్చింది. అరే మెట్ల మించి వెళ్తుందా? వెళ్తుంది సార్. ఏది వెళ్ళదే? అంటే మెట్ల మించి కింద పడుతుంది కదా, అందుకే మీకు వార్నింగ్ వస్తుంది. మీరు ఆ వార్నింగ్ ఇగ్నోర్ చేస్తే అదే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అరే అవును, నిజమే నువ్వు చెప్పింది. వార్నింగ్ ని ఇగ్నోర్ చేస్తే ఆటోమేటిక్ గా వెళ్ళింది. ఇది నాకు భలే నచ్చింది. నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది తెలుసా? థ్యాంక్ యూ సార్. ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్. ఇది దీన్ని మేమే కష్టపడి తయారు చేయించాము. ఇంకో విషయం సార్, ఈ ఊరు చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఇది మాకు బాగా నచ్చింది. తెలుసు, ఈ ఊరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక రండి. థ్యాంక్ యూ సార్, ఇక్కడ దాకా వచ్చి. ఒక విషయం, ఈ ఊరిని మేము చూడొచ్చా? అంటే మా పిల్లలు మీకు పెద్ద ఫ్యాన్ సార్, అందుకే ఈ ఊరంటే వాళ్ళకి చాలా ఇష్టం. దీన్ని జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేయాలని వాళ్ళ కోరికంట. నేను ఇందాక డెలివరీ చేయడానికి వస్తుంటే వాళ్ళు నాకు చెప్తున్నారు. ప్లీజ్ సార్, మీరు ఏమనుకోకపోతే ఒక్కసారి నాకు పర్మిషన్ ఇస్తారా? వాళ్ళందరినీ ఈ ఊరు తిప్పి చూపిస్తాను. ఓ అలాగా, మీరు తెచ్చిన కారు నాకు బాగా నచ్చింది కాబట్టి నేను మీకైతే పర్మిషన్ ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా రావచ్చు, వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. నిజంగానా? నిజంగా ఈ ఊర్లోకి మాకు ఎంట్రీ దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు వెళ్ళి మీ పిల్లల్ని తీసుకొని రండి. వాళ్ళకి ఇంకా సర్ప్రైజులు కూడా ఉన్నాయని చెప్పండి. ఏంటి, నిజంగానా? నిజంగా సర్ప్రైజులు ఉన్నాయా? అవును, ఎందుకంటే ఆ కార్ నాకు నచ్చింది కాబట్టి నేను మీకు ఇదంతా చేస్తున్నాను. మీరు వెళ్ళి త్వరగా తీసుకురండి. ఇక నేను వెళ్తున్నాను. ఈ కారు నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని తీసుకెళ్లి నేను పార్కింగ్ లో అయితే పెట్టుకుంటాను. అద్భుతంగా ఉంది ఈ కారు. ఇది చాలా మంచి విషయం. డోరేమాన్ కి, షిన్చాన్ కి వాళ్ళ కోరిక నెరవేరబోతుందని తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో.
ఖచ్చితంగా వాళ్ళకి అసలు చెప్పకూడదు. ఇది వాళ్ళకి ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ లాగానే ఉండాలి. నేను తొందరగా వెళ్ళి మన హెలికాప్టర్ లో నేనైతే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఉండండి. నిజంగా నరుటో ఇంత మంచోడని అసలు అనుకోలేదు. మనకైతే పర్మిషన్ ఇచ్చాడు. మనమైతే ఈ హిడెన్ లీఫ్ విలేజ్ ని చుట్టూ తిరిగి ఎంచక్కా ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. నేను అస్సలు అనుకోలేదు ఈ ఊర్లోకి మనల్ని తీసుకువెళ్తాడని. ఇంకా షిన్చాన్ కి డోరేమాన్ కి సర్ప్రైజ్